brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రిజర్వేషన్లలో మతం పార్టీలేమో సతమతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరిపోయింది. మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటోంది బీజేపీ. మరోవైపు రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలపకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని వార్నింగ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లింలను చేరిస్తే ఆ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపదని మొదటి నుంచి తాము చెప్తున్నామన్నారు బీజేపీ నేతలు. ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. అసెంబ్లీ పాస్ చేసి ఆర్డినెన్స్ ఎందుకు ఒక స్పెషల్ సెషన్ పెట్టండి అసెంబ్లీ దీని మీద. మీరు గతంలో పెట్టారు కదా, మీరు స్పెషల్ సెషన్ పెట్టి దీని మీద మీరు దీన్ని అమలు పరచండి. ఎవరు వద్దన్నారు? ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం సరే ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్ కాపీ బయట పెట్టండి, ఏముంది అని చూస్తాము. మీరు చేయలేక దాన్ని ఎక్కడో గొడవ జరగాలి లేకపోతే 10% ముస్లింస్ పెడుతున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. అలాంటప్పుడు తెలంగాణలో బీజేపీ బీసీ బిల్లును ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీసీ బిల్లు కోసం ఇండి కూటమి మద్దతు కూడగడుతున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బిల్లును ఆమోదించుకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమం తప్పదన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ విషయంలో ఉద్యమం చేస్తాం. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్లో కూడా ఖర్గే, రాహుల్ గాంధీ పోరాడతారన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆపబోమన్నారు.